అందరు పారిపోయారు. గెస్తమని తోటలో యేసును పట్టుకున్న తర్వాత ఏ శిష్యుడైనా వెంబడి ఉన్నాడా? ఉన్నాడా? మరి నీతో ఎవరు ఉంటారని నువ్వెట్లా ఆలోచిస్తున్నావు? నీతో కూడా ఎవరు? యేసు ప్రభుతోనే పండు శిష్యులు లేరు. ఈరోజు నువ్వు ఎంతో సేవ చేస్తున్నావు, ఎన్నో పాటలు రాస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, సంఘం కొరకు తాపత్రపడుతున్నావు, ప్రార్థనలోకి పోతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఒక సంఘం కాదు, నీకంటే ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. ఈ ప్రపంచం నీతో ఉండదుగాక ఉండదు. యేసుక్రీస్తునే లేరు, దైవ కుమారుడితోనే లేరు. నీతో నాతో ఉంటారా? ఉండరు. అందుకే పాటతోనే ప్రారంభించా, ఎవరు నన్ను చేయి విడిచినను నా యేసు నా చెయ్యి విడువడు. యేసు ప్రభుత్వంలో లేరు ఈ 12 శిష్యులు, మనతో ఎక్కడ ఉంటారు? 3 సార్లు చెప్పిన ఈ మాట 3 సార్లు శిష్యులకు మాత్రమే చెప్పి, శిష్యులకు చెప్పాడు ఆయన, మళ్ళీ మీరు ఎవరికి చెప్పకూడదు ఈ మాట. నేను చనిపోయేంత వరకు ఈ సత్యం బయట రాకూడదు. ఏ సత్యము? నేను పరిశీలన ద్వారా, ధర్మశాస్త్ర బోధకుల ద్వారా నేను నిందన పాలయ్యి, నేను శిలువ మరణము పొందుకొని 3 రోజు తిరిగి లేస్తా అనే సత్యం మీ 12 శిష్యుల దగ్గరనే ఉండాలి. మీరు ఎవరికి చెప్పకూడదు. చెప్పాడు ఆయన ఖచ్చితంగా. శిష్యులు కూడా దాన్ని 3 సార్లు విన్నారు. పేతురు 3 సార్లు విన్నాడు. 3 సార్లు యేసు ఎవరో తెలియదని బొంకాడు. తద్దూసు, అందయ్య, ఫిలిపు, బర్తలోమ్యా, పెద్ద యాకోబు, చిన్న యాకోబు, మరొక యాకోబు, మరొక యోహాను, ఎవ్వరూ లేరు. అందరూ పారిపోయారు. గెస్తమని తోటలోనే చివరిసారి యేసుని చూసింది వారు. అక్కడి నుంచి అవుట్, ఒక్కడు లేడు. మళ్ళీ వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అయ్యో యేసు మనకు ముందే చెప్పాడు కదా, యేసు మనకు ముందే చెప్పాడు కదా, 3 సార్లు మనకు చెప్పాడు. ఆయన మరణం అగో జరుగుతుంది, ఆయన చెప్పిన మాట జరుగుతుంది, మనం ఆ సిలువ కింద ఉండాలి, మనం అక్కడికి పరిగెత్తాలి, ఆయనతో ఉండాలి అని ఏ సేవకుడన్నా భావించడా? 12 శిష్యుల్లో యోహాను తప్ప ఏ ఒక్కడన్నా అక్కడ ఉన్నాడా? ఎవ్వడు లేడు. యేసు చనిపోయాడు. అదే కదా జరిగింది. చనిపోయిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ యేసు స్వామి సిలువ మీద నుంచి దింపేటప్పుడు ఒక సంఘటన జరిగింది. చాలామంది దీన్ని బోధించలేరు, గమనించారు. నిజానికి చెప్పాలంటే ఈ బోధన నాది కానే కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్యం నాది కాదు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత, మా రెండో తమ్ముడు నేను పోగొట్టుకున్న తర్వాత సిస్టర్ బబిత గారు నాకు ఇచ్చిన బోధన ఇది. ఇప్పుడు ఆయన పొగడాలనో అదనో కాదు, ఆయన ప్రసంగించాల్సిన